వాళ్ళకు ఒక ఊహించని దెబ్బ ఏదైనా ఉంది అంటే ఎన్నికలకు ముందు ఒకేసారి వాలంటీర్లు రాజీనామా చేయడం. అది కూడా 62,571 మంది రాజీనామా చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే వాలంటీర్లే కదా రాజీనామా చేశారు. వాళ్ళ వల్ల పోయేదేముంది, నష్టమేముంది, ఒరిగేదేముందని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళంతా ప్రైవేట్ వ్యక్తులుగా మారిపోతున్నారు. ఒక రకంగా ఆ రాజీనామాలు ఆమోదింప చేయొద్దు, వాళ్ళని వాలంటీర్లుగానే కొనసాగించండి అని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పటికే లేఖలు కూడా ఇచ్చినియి. ఈసీకి, ఎన్నికల సంఘానికి. ఎందుకంటే ఆ వాలంటీర్లను అసలు వాళ్ళ నియామకమే కరెక్ట్ కాదు, వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు, వాళ్ళని పక్కన పెట్టండి అంటూ కోర్టుకు వెళ్ళిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తర్వాత ఈసీ ఆదేశాల మేరకు వాళ్ళని సస్పెండ్ చేయడం. తర్వాత ఒక రకంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అనేది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మే 1వ తేదీ వచ్చేస్తుంది. మే 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీన చాలా ఇబ్బందులు పడ్డారు, రోడ్డెక్కారు.